రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. నీట్పై పొలిటికల్ హీట్. హైదరాబాదులో కాంగ్రెస్ బీజేపీల పోటాపోటీ నిరసనలు. తెలంగాణలో సైలెంట్గా వ్యాప్తి చెందుతున్న కరోనా. గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం ఎలా ఉందో ఈ బులెటిన్లో చూద్దామా? తెలంగాణలో సైలెంట్గా కరోనా వ్యాప్తి చెందుతుంది. అయితే అధికారులు కానీ మంత్రులు కానీ అఫీషియల్గా నిర్ధారించడం లేదు. జీరో అంటున్నారు, ఏమీ నిర్ధారణ కాలేదు అని. పక్కనున్న ఏపీలో 26 కేసులు నమోదయ్యాయి, 4 ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజుల నుంచి ఐసీఎంఆర్ హెచ్చరిస్తుంది. 162 శాంపిల్స్ పరిశీలిస్తే దేశంలో 58 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాబట్టి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని పదే హెచ్చరిస్తుంది. అయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే 38 ఏళ్ళ ఒక మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరారు. బాగా ఇన్ఫెక్షన్తో, ఆమె జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, బోల్డ్ నొప్పులు, విపరీతమైన జ్వరం. అయితే ఆమె అక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోయి చనిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే, కరోనా పరీక్ష చేయడానికి అవసరమైన కిట్లు లేవు తెలంగాణలో. చాలా రోజుల నుంచి ఐసీఎంఆర్ హెచ్చరిస్తున్నప్పటికీ కొనుక్కోలేదు. దేనికంటే 4 ఏళ్ల క్రితం వచ్చి కరోనా వెళ్ళిపోయింది. కాబట్టి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ శానిటైజర్లు కానీ, మాస్క్ కానీ, ఈ కరోనా టెస్ట్ కిట్లు కొనటం ఆపేసింది, అవసరం లేదు కదా అని. దీంతో ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది. అంటే చాలా కేసులు గత నెలగా మనం చూసుకున్నట్లయితే గాంధీ, ఉస్మానియా, కోరంటి ఆసుపత్రుల్లో చాలామంది ఈ లక్షణాలతో వస్తున్నారు. అయితే వాళ్ళకి సీజనల్గా వస్తున్న వ్యాధులుగా నిర్ధారించి మందులు ఇస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు కరోనా ఉందా లేదా అని నిర్ధారించాలంటే కరోనా కిట్ ఉండాలి. ఆ కిట్ ఇక్కడ మన దగ్గర తెలంగాణలో లేదు. కాబట్టి అఫీషియల్గా ఎంతమందికి కరోనా సోకింది అని చెప్పడానికి ఆధారాలు లేవు. దీనిపై మాట్లాడడానికి వైద్య అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే వైద్యులు అయితే చెప్తున్నారు ఇవి పక్కాగా కరోనాకు సంబంధించినవే అని. అయితే ఇప్పుడు డిఫరెంట్ టైపు కరోనా వేరియంట్స్ వస్తున్నాయి. గతంలో ఉన్న డెల్టా అంత ఇబ్బంది లేదు, కానీ జాగ్రత్త వహిస్తే ప్రాణాపాయం ఉండదని డాక్టర్లు చెప్తున్నారు. శానిటైజర్ వాడటం, చేతులు కడుక్కోవటం, ముఖానికి మాస్కులు పెట్టుకోవటం, ప్రధానంగా హై రిస్క్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వృద్ధులు కానీ, ఈ మహిళలు, అలాగే వీళ్ళందరూ కూడా ఈ హైపర్ టెన్షన్తో ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు చాలా అలర్ట్గా ఉండి వెంటనే అలాంటి లక్షణాలు ఉంటే క్వారంటైన్ అయిపోయి అవసరమైన వైద్యుల్ని సంప్రదించి అవసరమైన మందులు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని వైద్యులు పదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా అవసరమైన చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, డెల్టా అంత సీరియస్గా లేదు ఇప్పుడున్న వేరియంట్ అనేది వైద్యులు చెప్తున్నారు. అంటే రెస్ట్ తీసుకొని అవసరమైన చికిత్స తీసుకుంటే వాళ్లకు ప్రాణాపాయం ఉండదు. అయితే అక్కడ నిర్లక్ష్యం వహించడం వల్లే ఇండియాలో కానీ పక్కనున్న రాష్ట్రంలో కానీ ఇలాంటి దుస్థితి 4 మరణాలు సంభవించాయి. దేశంలో 58 మరణాలు సంభవించాయని డాక్టర్లు చెప్తున్నారు. గతంలో అంటే 1 నెల క్రితం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళిన వ్యక్తికి కూడా కరోనా వచ్చింది. అంటే హైదరాబాద్లో, అంటే తెలంగాణలో ఎక్కువగానే ఉన్నాయి ఈ కేసులు. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఎక్కువగా వస్తున్నాయని ఈ లక్షణాలతో వైద్యులు చెప్తున్నారు. గతంలో కోవిడ్-19 మనం డేటా పరిశీలించినట్లయితే సుమారు 9 లక్షల మందికి పాజిటివ్ వచ్చింది. 4111 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెప్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టికొని ప్రజలు పానిక్ కాకుండా, అంటే ఈ లక్షణాలు కనబడితే క్వారంటైన్ అయిపోయి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని మందులు తీసుకుంటే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని డాక్టర్లు సూచిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు గిగ్ వర్కర్లు బలంగా తమ ఆందోళన, తమ నిరసన వ్యక్తం చేశారు. మొత్తం ఒక 3 లక్షల మంది గిగ్ వర్కర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారని వాళ్ళ అధ్యక్షుడు సలావుద్దీన్ చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.
అంటే వీళ్ళది బ్రేక్ డౌన్ సమయం ఉంటుందన్నమాట. పీక్ అవర్స్లో చేస్తుంటారు. ఈ పీక్ అవర్స్లో టోటల్గా ఏవైతే స్విగ్గీ, జొమాటో, ఇంకా ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఉన్నాయో వాటితో పాటు ఈ మొత్తం ఓలా, ఊబర్ సేవలన్నీ ఈ యాప్ ద్వారా నిర్వహిస్తుంటారు. కాబట్టి పీక్ అవర్స్లో ఎవరికి అందుబాటులో లేకుండా వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేశారు. అంటే చాలా చాలా అసౌకర్యానికి చాలామంది ప్రయాణికులు, వినియోగదారులు ఎవరైతే ఫుడ్గా ఆర్డర్ ఇస్తారో వాళ్ళంతా చాలా అసౌకర్యానికి గురైనట్టు వాళ్ళంతా చెప్తున్నారు. అంటే టోటల్గా చూస్తున్నట్లయితే పీక్ అవర్స్లో తీవ్రమైన అసౌకర్యం కలిగింది. ఆ తర్వాత మిగతా టైంలో పాక్షికంగా వీళ్ళ సమ్మె నడిచిందని సలావుద్దీన్ చెప్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా చేసే డిమాండ్ చాలా దీర్ఘకాలంగా వీళ్ళ డిమాండ్ ఉంది. వీళ్ళు ఏమంటారంటే గతంతో పోలిస్తే ఆదాయం బాగా తగ్గిపోయింది, పని గంటలు పెంచుకున్నా గతంలో వచ్చినంత ఆదాయం రావడం లేదు. ఒక పక్క ఏమో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి, అలాగే డేటా కూడా భారంగా అయిపోయింది. అయినప్పటికీ ఈ ఏదైతే ఇన్సెంటివ్స్ ఇస్తారో అవి ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. కాబట్టి తమకు కార్మికుల్లా గుర్తించండి అనేది వాళ్ళు చెప్పే ప్రధాన డిమాండ్. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్ సస్పెన్షన్ అవుతుంది, అంటే బ్లాక్ చేస్తున్నారట. ఎందుకంటే ఎవరైనా ఒక్క కస్టమర్ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే యాప్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ కనీసం అపీల్కు అవకాశం లేకుండా, తమ వాదన తాము చెప్పే బాధ ఏంటో వినకుండా అకౌంట్స్ని బ్లాక్ చేస్తున్నారు. దీన్ని నిర్మూలించాలి అనేది కూడా వాళ్ళ ప్రధాన వాదన. అలాగే గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను, అంటే ఎవరైతే గిగ్ వర్కర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఒక కార్మికుల గుర్తించి ఈఎస్ఐ, పిఎఫ్, అలాగే ఇన్సూరెన్స్, ఈ సదుపాయాలు, అంటే కుటుంబానికి ఏదైనా వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద ప్రమాదాలు జరిగితే కనీస భద్రత లేదు వాళ్ళ కుటుంబానికి. అలాంటి దుస్థితి నుంచి తమని కాపాడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే ఒక కిలోమీటర్కి ఇంత, ఒక నిమిషానికి ఇంత అనే కనీస ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తే తమ బతుకులు కొంత బాగుపడతాయి అనేది వాళ్ళ వాదన. అయితే దీర్ఘకాలంగా తాము ఎన్నో దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ తమ సమస్యకు ఒక పరిష్కారం రాలేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఈరోజు బ్రేక్ డౌన్ సమ్మెకు దిగామని వాళ్ళు అంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వం తమ డిమాండ్స్ని కనుక అంగీకరించకపోతే ఆగస్టు 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వంతో వీళ్ళ చర్చలు సఫలమవుతాయా, ఆగస్టు 8 లోపు వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా, లేకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తారా అన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. నీట్పై పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. తెలంగాణలోనూ ఆశగా స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చలో లోక్ భవన్ పిలిపించింది ఈరోజు. వాళ్లకు పోటీగా భారతీయ జనతా పార్టీ కూడా చలో గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అంటే రెండు పార్టీలు కూడా కీలకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, రెండు పార్టీలు నిరసన చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే గాంధీ భవన్ పీసీసీ అధ్యక్షుడు, గాంధీ భవన్ నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈరోజు చలో లోక్ భవన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నక్లెస్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా అక్కడ సమావేశమై లోక్ భవన్ వైపు వెళ్తుంటే పోలీసులు వాళ్ళని అడ్డగించడంతో పరస్పర వాగ్వివాదం, తోపులాట జరిగింది. తర్వాత అదుపులోకి తీసుకొని వాళ్ళని అక్కడ నుంచి తొలగించారు. మరోపక్క బీజేపీ నేతలు పోటీగా, అంటే కౌంటర్గా ఇస్తూ వీళ్లకు చలో గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగింది. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన కీలక నేతలు గాంధీ భవన్ ముట్టడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం, తోపులాట్ల జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీసులు తరలించారు. ఇంకొక పక్క మనం చూసుకున్నట్లయితే కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా, అలాగే పేపర్ లీకేజ్లు,
దేశవ్యాప్తంగా మోడీ పాలనలో 152 సార్లు పేపర్ లీకేజ్ అయింది. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేపట్టాలి. ప్రజలు ఈ లెవెల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం లేదు, ఆయన్ని బర్తరఫ్ చేయాలి అని నినాదం ఇస్తూ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తన నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు నీట్ వ్యవహారం కేవలం విద్యా వ్యవస్థకు సంబంధించింది మాత్రంగా మిగలలేదు. ఇది ఒక రాజకీయ అంశంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా అంటే ఆయా పార్టీలు ఈ ఉద్యమంలో చాలా సీరియస్గా పాల్గొంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో మాట్లాడుతూ ఏమంటారంటే, బీజేపీ పాలిత ప్రాంతాల్లో నీట్ పేపర్ను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. వీళ్ళు దీనిపైన బాధ్యత వహిస్తూ ఎవరైతే లీకేజ్లకు కారణమయ్యారో వాళ్ళపై ఎందుకు కఠిన చర్య తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా నిలదీశారు. అయితే ఒక పక్క ఏమో విద్యార్థుల ఆందోళన దేశవ్యాప్తంగా కొనసాగుతుంది, మరోపక్క రాజకీయ పార్టీల మద్దతుతో ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా కూడా ఈ సమస్య రగులుకున్న నేపథ్యంలో ఈ అంశంపై పార్లమెంట్లో చర్చిస్తారా, ఈ ఉద్యమం ఏ లెవెల్లో వెళ్తుంది అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. @5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.